ముంబై నటి కాదంబరి జత్వానీ మీద గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి వేధించారని చెప్పేసి ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు చాలామంది పోలీస్ అధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబైలో ఓ పారిశ్రామికవేత్త, మీకు అందరూ కూడా తెలిసిన వ్యక్తే, ఆమె పెట్టినటువంటి రేప్ కేసుని వెనక్కి తీసుకునేలా ఆమెను ఒప్పించేందుకు ఓ వేధింపుల ఎపిసోడ్ చేపట్టారు ఈ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వానికి ఈరోజు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మామూలు కూడా కాదు. ఇదే కేసులోనే మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటే తనను తన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి వేధించారని చెప్పేసి నటి కాదంబరి జత్వానీ ఇచ్చేటువంటి ఫిర్యాదు ఆధారంగా కూటమి ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల మీద చర్యలు కూడా తీసుకుంటుంది. దీని మీద వాళ్ళు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, అదేవిధంగా కాంతి రాణా టాటాతో పాటు ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. వీటి మీద ఈరోజు విచారణ చేపట్టినటువంటి ఏపీ హైకోర్టు వీరి మీద తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే ఆర్డర్ కూడా ఇచ్చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏపీ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతోనే ఈ కేసులో వీరికి భారీ ఊరట లభించినట్లు అర్థమైపోయింది. అదే సమయంలో ఇదే కేసులో వీళ్ళు దాఖలు చేసుకుంటే క్వాష్ పిటిషన్ మీద ఈ నెల 30వ తేదీ తుది విచారణ కూడా చేపట్టాలని చెప్పేసి హైకోర్టు నిర్ణయించుకోవడం జరిగింది. గొప్ప నిర్ణయం. ఇందులో వీరి మీద ఆరోపణలు నిజం కాదని చెప్పేసి తేలితే కేసు పూర్తిగా కొట్టేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. దాంట్లో ఎటువంటి డౌటే లే. ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వ వైఖరి మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. ముంబై నటిని వేధించారన్న కేసులో ఐపీఎస్ ఆఫీసర్లను కూడా చూడకుండా చర్యలు తీసుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వం కాదంబరి జత్వానీ మీద గతంలో నమోదు చేసినటువంటి కేసును మాత్రం ఉపసంహరించుకోలేదు. దీని వెనుక కీలక కారణాలు కూడా ఉన్నాయంట. ఇప్పటికే జత్వానీ హోంమంత్రి అనితా మేడం గారితో పాటు ప్రభుత్వ పెద్దల్ని కలిసి తనపై కేసు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరినా ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండిపోతుందంట. ఇక్కడే వీళ్ళ అసలు స్వరూపం కూడా బయటపడిపోయింది. అసలు ఈ ముంబై నటి కాదంబరి జత్వానీ మీద ఏదైతే రేప్ కేసు ఉందో ఆ కేసుని తేల్చకుండానే ఆమె ఏదో కంప్లైంట్ చేసిందని చెప్పేసి పోలీస్ అధికారులను వేధించడం ఏందో మనకైతే అర్థం కావడం. మొన్నే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. డీజీ ర్యాంక్ గల వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారంటే పోలీసులని ఈ కూటమి ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా దారుణం. పోలీస్ అధికారికే రక్షణ లేదంటే పోలీస్ అధికారిని ఈ విధంగా వేధిస్తుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో? డీజీ ర్యాంక్ గల వ్యక్తుల్ని జైల్లో పడేశారు. డీజీ ర్యాంక్ గల వ్యక్తి. మరి ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి రక్షణ ఏది? చూద్దాం. మరి 30వ తేదీకి మళ్ళీ ఏపీ హైకోర్టు పోస్ట్పోన్ చేసింది. 30వ తేదీ పూర్తిగా విచారణ కూడా చేస్తారంట. ఒకవేళ దీంట్లో ఏమీ లేదు అనేసి అంటే అప్పుడు కూటమి ప్రభుత్వం తలెక్కడ పెట్టుకోవాలా? ఈ కాదంబరి జత్వానీ ఏం చేస్తారు మన కూటమి ప్రభుత్వం? చూద్దాం ఈ ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తుంది, ఏంది కదా అనేది.